హాయ్ చందు. మాధవి, ఈసారి నీకు ఇంకా బాగుంటుంది చూడు. పైగా అశోక్కి బాగోలేదంటే ఎంత విడిపోయినా ఆ నష్టం లలితది కూడా. నేను వస్తాను, వెళ్దాం పదరాజా. మీరిక్కడికి? ఈ స్థితిలో కూడా ఏంట్రా ఆ మాటలు? తప్పేమన్నాను? నిజాలాగే మాట్లాడుతున్నాను. నేను నీకు అడ్డు లేకుండా పోవాలి అన్నది నీ కోరికే కదరా. ఈ స్థితిలో రావాలి అన్నా రాలేను. ఇంకా నువ్వు లల్లి అంతే, మీ ఇష్టం. రాకూడదనే అనుకున్నానురా, కానీ లోపల ఎక్కడో ఉండిపోయిన పాత స్నేహం రప్పించింది. ఇక్కడికొస్తే ఇలాంటి మాటలేవో వినాల్సి వస్తుందని తెలిసి రావటం నాది తప్పు. ఇంకా అతను మారలేదా? మార్పు అనేది మనుషుల్లో వస్తుంది, అతనిలో మార్పు వస్తుంది అనుకోవడం మన అమాయకత్వం. మరి అలాంటి మాటలు భరిస్తూ ఇంకా ఇక్కడే ఎలా ఉండగలుగుతున్నావు? అంతకుముందు అతను అలా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చేది, కానీ ఇప్పుడు జాలేస్తుంది. అందుకే సాటి మనిషిగా సాయం చేస్తున్నానే తప్ప అతని మాటలు చాష్టలు పట్టించుకోవడం మానేశాను. చూసావా, కోపడ్డానికి కూడా పనికిరాని బ్రతికైపోయింది నాది. పర్వాలేదులే, బాధ నాకేగా, కానీ ఆనందం మీది. అడిగేవాళ్ళు లేరు, అడ్డుపడేవాళ్ళు లేరు. ఎంజాయ్. రాజా, కాఫీ వద్దు. తీసుకోరా, కలిపింది లల్లియేగా, అందులో విషం ఉండదు, ప్రేమే ఉంటుంది. మాధవి, వెళ్దామా? ఏమైనా నువ్వు అదృష్టవంతుడురా. నా ప్రేమను దక్కించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. తాళి తెంచేసి మరీ నీతో తిరుగుతుంది. ఇటు లల్లి, అటు చందు, మధ్యలో టైంపాస్కి మాధవి. పెట్టి పుట్టేవరా. కాళ్ళు చచ్చుపడిపోయిన షాక్ నీతో ఇలా మాట్లాడిస్తుందని నాకు తెలుసురా. కానీ ఒకటి, ఇప్పటికైనా పోయిన నీ కాళ్లల్లో నీ తప్పులు చూసుకో. నీ తప్పులు తెలుసుకోవటానికి ఇదొక అవకాశం రా. ఇంకా తప్పులు చేయాలని చూడకు. పనిచేసే ఆ సగం కూడా పనిచేయకుండా పోతుంది. మనిషిలోని మనిషిని బయటకు తీసేది, మనిషిని మనిషి చేసేది పశ్చాత్తాపం. నీలో నుంచి బయటికి రావాల్సింది ఇప్పుడు అదేరా. ఇప్పటికీ నీలోని అహం నిన్ను మనిషిని చేయలేకపోతే మోసుకెళ్ళటానికి నలుగురు కాదు, తోసుకెళ్ళటానికి ఒక్కరు కూడా మిగలరు. మాధవి, పద. పాపం చూస్తే చాలా బాధగా అనిపించిందిరా. మళ్ళీ అశోక్ నడవటం జరగదు. ఇంత బాధలోనూ సంతోషకరమైన విషయం ఏంటంటే లల్లి తన తప్పు తెలుసుకుని మళ్ళీ అశోక్ దగ్గరికి చేరింది. తన తప్పు తెలుసుకుని కాదు, భార్య విలువేంటో తెలియచెప్పడానికి వెళ్ళింది. విడాకులు తీసుకున్న తర్వాత అశోక్కి లల్లికి ఏ సంబంధం లేదు. అయినా అతని పరిస్థితి తెలిసి వెళ్ళి దగ్గరుండి సేవలు చేస్తుంది అంటే అది మన లల్లి మంచితనం అండి. మంచితనం ఏముంది? తన బాధ్యత అది. ఎన్ని తప్పులు చేసినా తన భార్య నాకు కావాలి అని అశోక్ పడిన తపనని లల్లి ఇప్పటికి అర్థం చేసుకుంది. అశోక్కి దగ్గరికి కావడానికి ఇదే మంచి సమయం కాబట్టి భారీగా తన స్థానంలోకి తను వెళ్లి సేవలు చేస్తుంది. ఇంత జరిగినా కూతురి గొప్పతనం అర్థం కాని తండ్రి మీరేనండి. ఇప్పటికీ అతను ఎలా మాట్లాడుతున్నాడో ఎలా ఉన్నాడో చూశారుగా. అయినా లల్లి అతనికి సాయం చెయ్యాలి అనుకుంటుంది అంటే
అంతకన్నా గొప్ప వ్యక్తిత్వం ఎవరికుంటుంది? భార్య భర్తకి సేవ చేయడం కూడా గొప్పతనమేనా? భార్య అంటే సేవ కాదండి, సహకారం, సహచర్యం. ఇక్కడే ఈ విషయంలోనే మగవాళ్ల మనసు మారటం లేదు. తోడు లేనంత కాలం తోడు లేదు, కనీసం తిండి పెట్టే దిక్కు లేదు అంటారు. తోడొచ్చాక వంటగదికి పడక గదికి తప్ప పనికిరాదు అన్నట్టు చూస్తారు. ఆడవాళ్లే లేకుండా మగాడు బ్రతకలేడు అన్నట్లు చెప్తున్నావుగా. బతికి చూడమనండి. బతుకునిచ్చేది ఆడది, బతికిచ్చేది ఆడది. ఆడదాని తోడు లేకుండా మగాడి బతుకు ఎండిపోయిన చెట్టు లాంటిదేనండి. ఆ ఎండిపోయిన చెట్టుకు తొలిపూత ఆడదాని తోడేనండి. అక్కడి నుంచే అది పచ్చబడి బిడ్డలనే కొమ్మలతో, మనవలు మనవరాళ్ళు అనే ఊడలతో అది మహావృక్షం అవుతుంది. మగవాడితో ఒక తరమే బతుకుతుంది. అదే ఆడదానితో కొన్ని తరాలు మొదలవుతాయి. వదిన చెప్పింది నిజమే అన్నయ్య. భార్యాభర్తల మధ్య అభిమానం ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు. అశోక్ అనుమానంతో లల్లిని అవమానించే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. అశోక్ తెచ్చుకోవడం ఏంట్రా? లల్లి వల్లనే అశోక్ ఈ పరిస్థితి వచ్చింది. లల్లి సరిగ్గా ఉంటుంటే అశోక్ ఎప్పట్లాగే దర్జాగా ఉండేవాడు. అశోక్ కోరి తెచ్చుకున్న పరిస్థితి అండి ఇది. కేవలం అతని మీద జాలితో లల్లి తిరిగొచ్చి అశోక్కి సేవలు చేస్తోంది. అంతేగాని అతను చేసిన అవమానాల్ని మర్చిపోయి మళ్ళీ అతన్ని భర్తగా అంగీకరిస్తుందని నాకు నమ్మకం లేదు. వాళ్ళేదో కలిసిపోయారని నేననుకుంటుంటే నీ మాటలతో మళ్ళీ దూరం చేసేలా ఉన్నావుగా. ఇలాంటప్పుడైనా లల్లి అశోక్తో ఉంటే జరిగింది మర్చిపోయి మళ్ళీ లల్లిని దగ్గరికి తీసుకునే అవకాశం ఉంటుంది. అశోక్ ఏంటన్నయ్య లల్లిని దగ్గర తీసుకునేది? వాళ్ళ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులిచ్చిన కేవలం అశోక్ మీద జాలితో లల్లి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళింది. ఆ విషయంలో అశోక్ అదృష్టవంతుడు. ఇంత జరిగినా ఇలాంటి స్థితిలో కూడా తనకి హెల్ప్ చేయడానికి లల్లి ముందుకొచ్చింది. లేదంటే వీల్ చైర్ తోయడానికి కూడా మనిషి దొరక్క అల్లాడిపోయేవాడు. ఈ విషయంలో నువ్వెన్నా చెప్పన్నయ్యా, మన లల్లినే గ్రేట్ అన్నయ్య. సర్లే, అశోక్ విషయంలో మీరు నా మాట ఎప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి. లల్లి ఎలా ఉందో వదినా? తనలో కూతుర్ని చూశాను, భార్యని చూశాను, ఈరోజు తల్లిని చూశాను. భార్య భర్తకి అప్పుడప్పుడు అమ్మవుతుందన్న మాటకి అర్థం చూశాను. రే ఓ టీవరా, కూర్చోరా. ఇదిగోరా. ఏరా, సవారీలు ఎలా ఉన్నాయి? పర్వాలేదురా, ఖర్చులకు వస్తున్నాయి. నీ వ్యాపారం ఎలా ఉంది? బాగుందిరా. మన కష్టంతో మనం బతికితే ఇంత సంతోషం ఉంటుందని ఇంతకుముందు తెలియలేదురా. ఇదంతా రాజన్న పుణ్యమే కదరా. చెడుగా బతకద్దన్నాడు, మంచిగా బతకడానికి దారి కూడా చూపించాడు.
ఏంట్రా కత్తులు వదిలేసి ఆటో స్టీరింగ్ వాడు టీ కప్పు ఒకడు పట్టుకున్నారు? ఎలా ఉన్నాయి మీ బతుకులు? ప్రశాంతంగా ఉంది. కత్తొకటి చేత్తో పట్టుకుని కష్టం లేకుండా బతకడం మానేసి మీకెందుకురా ఈ బతుకులు? ఒకటి కత్తిని కన్నా ముందు పట్టుకున్నాలేరా. అందులో కష్టం లేకపోవచ్చు, భయం ఉంటుంది. కానీ ఇందులో సంతోషం ఉంటుంది. ఇదిగో బతకడం చేత కాదని చెప్పండిరా. మనల్ని చూసి 10 మంది భయపడుతుంటే అంతకన్నా బతుకేంట్రా? మనల్ని చూసి 10 మంది భయపడ్డం బతుకు కాదురా. 10 మంది మనల్ని మనిషిలా చూడడం బతుకు. మనల్ని అభిమానించడం బతుకు. కత్తి వదిలేసి ఓసారి కష్టపడి చూడరా, అందులో ఎంత సంతోషం ఉందో నీకు అర్థం అవుతుంది. మీకు చేతకాకిలా బతుకుతున్నారు. టీ కప్పులు కడుక్కోవాల్సిన కర్మ నాకేంట్రా? వస్తా. రేయ్, డబ్బులు చెల్లు రాసుకోరా. ఏంట్రా వాడు డబ్బులు ఇవ్వకుండా? ఒకప్పుడు మనం ఇచ్చామా? మన తప్పులేంటో అలాంటి వాళ్ళ వల్ల మనకు అప్పుడప్పుడు తెలిసొస్తాయి. అన్నా, బాగున్నారా? బాగున్నా. అయినా నువ్వెక్కడికి వచ్చావేందన్నా? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళంగా. మీ పనులు చెడగొట్టుకొని ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. నాకు టీ ఇస్తావా? ఒక్క నిమిషంనా, కూర్చోండి అన్నా. అన్నా, శంకర్ అన్న చేయనన్న పని ఈడు హ్యాండిల్ చేశాడంటే అది నమ్మక ద్రోహం. ఇలాంటోడు బతకూడదన్నా. తీసుకోనా. ఎలా ఉంది కొత్త జీవితం? బాగుందన్నా. శంకరన్న చనిపోయి మాకు మంచి బ్రతుకునిచ్చాడు. ఇబ్బందులేం లేవుగా? ఇబ్బందులంటే ఏమైనా ఇబ్బంది ఉందా? దందాలు వదిలేసిన ఆ పాత బతుకు మమ్మల్ని ఇంకా వదలడం లేదన్నా. ఎక్కడ ఏం జరిగినా పోలీసులు రావడం, తీసుకుపోవడం. పొరపాటున ఎదురుపడినా కూడా మా దగ్గర 100-200 లాక్కోవడం. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నా. తప్పుదారిలోకి వెళ్ళాక దారి మార్చుకున్నా దాని ప్రభావం కొంతకాలం ఉంటుంది. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. మీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మళ్ళీ అలాంటి సమస్య ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయండి. మా కోసం నిన్నెక్కడ ఇబ్బంది పెట్టగలమన్నా? నా వాళ్ళకి సాయం చేయడం కోసం నేను ఎప్పుడూ ముందుంటాను. అది నాకెప్పుడూ ఇబ్బంది కాదు, నా బాధ్యత. సరే మరి, జాగ్రత్త. వస్తాను. అన్నా, మాకింత మంచి జీవితాన్ని ఇచ్చిన నీకోసం మేం ప్రాణాలైనా ఇస్తామన్నా. మాతో ఏం పని పడినా కబురు చేయన్నా, వచ్చేస్తాం. మీ ప్రాణాలు మీరు బ్రతకడం కోసం, మీ వాళ్ళని బ్రతికించుకోవడం కోసం, ఇంకొకరికి బలవటం కోసం కాదు. మీరు సంతోషంగా ఉండండి చాలు. వస్తాను. సార్, ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది సార్. ఏంటిది? చాలా రోజులుగా సిటీలో మంచి సెంటర్లో ఉన్న ఓపెన్ ల్యాండ్ని వేలంపాట వేస్తున్నారంట సార్. ఏ ల్యాండ్ గురించి నువ్వు చెప్పేది? నాగులగూడ జంక్షన్ దగ్గర నవయుగ ఎస్టేట్ వాళ్ళ ఓపెన్ ప్లేస్ సార్.
ఆ ప్లేస్ వేలం వేస్తున్నారా? అవును సార్, ఆ ల్యాండ్ ఇన్ని రోజులు లిటిగేషన్లో ఉంది. కోర్టు తీర్పిచ్చింది, అందుకే ఇప్పుడు వేలం వేస్తున్నారు. ఆ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే దక్కించుకోవాలి. మంచి సెంటర్లో ఉన్న స్థలం అన్నయ్య, దానికి పోటీ బాగా ఉంటుంది. ఉంటుంది. లాస్ట్ టైం టెండర్ని కూడా మనం దక్కించుకోలేకపోయాం. కనీసం ఈ టెండర్నైనా మనం దక్కించుకోవాలి. ఆ ల్యాండ్ మనకొస్తే మంచిదే అన్నయ్య. బిజినెస్లో ఏది మన దగ్గరికి రాదు, రప్పించుకోవాలి. మార్కెట్లో మన గురించి ఎప్పుడూ 10 మంది మాట్లాడుకుంటూనే ఉండాలి. అలా జరగాలి అంటే ఇలాంటి స్థలాల విషయంలో మనమే గెలుస్తూ ఉండాలి. అవును సార్, ఆ స్థలం మనదైందంటే మార్కెట్లో మీ పేరు మారుమోగిపోతుంది. అందుకే ఆ స్థలం మనం దక్కించుకోవాలి అంటున్నాను. ఇంతకీ వేలం ఎప్పుడు? రేపే సార్, వాళ్ళ ఆఫీస్ కాంపౌండ్లోనే. సార్, వేలం ప్రారంభిద్దామా? సార్ అందరూ రావాలి కదా సార్, కొంచెం వెయిట్ చేయండి. ఈ అన్నదమ్ములు వచ్చారు అంటే ఇంకా ఈ స్థలం మనకేం దక్కుతుంది? అవును, అది కరెక్టే. అయ్యో కర్మ. మంచి వాల్యూ ఉన్న ల్యాండ్ 10 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నా ఏం నష్టం లేదు. ఫ్లాట్స్ కట్టొచ్చు, షాపింగ్ మాల్స్ కట్టొచ్చు, లేదా గ్రూప్ థియేటర్స్ కట్టొచ్చు. ఏం చేసినా లాభం ఎక్కడికి పోదు. ఏదైనా కట్టొచ్చు, కానీ కట్టడానికి ముందు స్థలం మంద కావాలి కదా. అదిగో ఆ రామ్ ప్రసాద్ బ్రదర్స్ వచ్చారు చూడండి. వాళ్ళ ముందు నిలబడి పాట పాడటం చాలా కష్టం. అదిగో ఆ రామ్ ప్రసాద్ ఉన్నాడే, తనదయ్యేంత వరకు పాట పాడుతూనే ఉంటాడు. ఇక మనం అందరం సర్దుకోవటం బెటర్. డియర్ జెంటిల్మెన్, ఆక్షన్ మొదలు పెడదాం. దయచేసి అందరూ కూర్చోండి. డియర్ ఫ్రెండ్స్, అటు పంజాగుట్టకి ఇటు జూబ్లీ హిల్స్కి మధ్యలో ఉన్న ఈ స్థలం గవర్నమెంట్ వారి రేటు ప్రకారం 75 కోట్లు. సో గవర్నమెంట్ వారి పాట 75 కోట్లు. ఆక్షన్లో పాల్గొనాలని వచ్చిన వాళ్ళు వాళ్ళ పాట వాళ్ళు పాడవచ్చు. 80 కోట్లు, 82 కోట్లు, 85 crores 1 lakh. 85 కోట్ల 1 లక్ష ఒకటోసారి, 85 కోట్ల 1 లక్ష రెండోసారి, 90 కోట్లు, 90 కోట్ల 50 లక్షలు, 91 కోటి, 91 కోటి 20 లక్షలు, 92 కోట్లు. చెప్పానా? పాట మొదలు పెడితే ఆగడం చెప్పానా? 92 కోట్లు ఒకటోసారి, 93 crores, 95 కోట్లు, అనయ్య, స్థలం విలువ 100 కోట్లు మించి ఉండదు. తొందరపడి పాట పెంచొద్దు. తెలుసురా, అందుకే పాటను ఇంత దూరం తీసుకొచ్చాను. ఇంతకన్నా పాడితే మనకి లాభం ఉండదు. ఇక మన మీద పాట పాడేది ఎవర్రా?
రామ్ ప్రసాద్ గారి పాట 95 కోట్లు ఒకటోసారి. రామ్ ప్రసాద్ గారి పాట 95 కోట్లు రెండోసారి. రామ్ ప్రసాద్ గారి పాట 95 కోట్లు 100 కోట్లు. రాజా గారి పాట 100 కోట్లు 100 కోట్లు ఒకటోసారి. అనయ్య ఇంకా పాట పాడడం అనవసరం, వెళ్ళిపోదాం పద. వాడి చేతిలో ఓడిపోయినట్లు అవుతుందిరా అలా వెళ్ళిపోతే. పంతానికి పోతే నష్టం మనకే అన్నయ్య. ఈ ల్యాండ్ అంతకన్నా వాల్యూ చేయదు. నూట 5 కోట్లు. అన్నయ్య వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు రా. వాడి చేతిలో మనం ఓడిపోకూడదు. 110 కోట్లు.